ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు శత్రువు కష్టంలో ఉన్నప్పుడు రక్షించాలా, ప్రాణభిక్ష పెట్టాలా, లేక ప్రతీకారం తీర్చుకోవాలా? దుర్యోధనుడు ఎందుకు గంధర్వుల చేత బంధించబడ్డాడు? అర్జునుడు ఎందుకు అతన్ని రక్షించాడు? ఈ సంఘటన మహాభారతంలో ఏ గాఢమైన సత్యాన్ని తెలియజేస్తుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సాగే అనగనగాలోని నేటి వీరగాథే అహంకారారణ్యంలో దుర్యోధన బంధనం, అర్జునుడి విమోచన వరం. ఈ గాథకు ప్రధాన ఆధారం మహాభారతం అరణ్య పర్వం, చిత్రసేన గంధర్వ కథ. అనగనగా పాండవులు అరణ్యవాసంలో ఉన్న కాలం. దుర్యోధనుడు తన అహంకారాన్ని ప్రదర్శించేందుకు అటవీ ప్రాంతానికొచ్చాడు. అక్కడ ఒక అందమైన సరస్సు, దివ్యమైన గంధర్వులు నివసించే పవిత్రమైన స్థలం. పాండవులు ఒకవైపు శిబిరంలో సంతృప్తిగా జీవిస్తూ ఉంటే, దుర్యోధనుడు వైభవంగా మరోవైపు దిగాడు. గర్వంతో సరస్సులోకి దిగిన అతనిని గంధర్వులు అడ్డుకున్నారు. ఇదిగో, ఎవరు నీవు? ఇది దేవుని ఆస్థానం. అనుమతి లేకుండా నీ ప్రవేశం ఓ ధిక్కారమే ఇది అని గంధర్వులు గద్దిస్తారు, హెచ్చరిస్తారు దుర్యోధనుణ్ణి. కాని దుర్యోధనుడు వినలేదు. యుద్ధం చెలరేగింది. గంధర్వరాజు చిత్రసేనుడు తన దివ్య శక్తులతో దుర్యోధనుణ్ణి బంధించారు. ఈ వార్త పాండవులకు చేరింది. యుధిష్ఠిరుడు గంభీరంగా అన్నాడు, అర్జునా, శత్రువైన క్షత్రియుణ్ణి రక్షించడం మన ధర్మం. తన అన్న మాటలతో అర్జునుడు ఏకీభవించాడు. అర్జునుడు గాంధీవం ఎత్తాడు. వీరరసం ఉప్పొంగింది. గాంధీవధ్వనితో గగనం కంపించెను. ధర్మవీరుని ధైర్యం రణంలో వెలిగెను. అర్జునుడు గంధర్వులతో ఘోర యుద్ధం చేస్తున్నాడు. అస్త్రవర్షాలతో ఆకాశం మెరిసింది. చివరకు చిత్రసేనుడు అర్జునుని పరాక్రమాన్ని చూసి దుర్యోధనుణ్ణి విడుదల చేశాడు. విముక్తుడైన దుర్యోధనుడు తలవంచి నిలబడ్డాడు. అతని గర్వం క్షణంలో కరిగిపోయింది. అర్జున, నేను నిన్ను శత్రువుగానే చూశాను, కాని నువ్వు నన్ను ఈ రోజున రక్షించావు. ఇది నీ ఉన్నత వ్యక్తిత్వం, మీ పాండవుల మాహాత్మ్యం. నేను ఎంతైనా నీకు రుణపడే ఉన్నాను. కాని క్షత్రియుడిగా నా మాట నీవు ఏది కోరుకున్నా ఇవ్వగలను. అందుకే కోరుకో. అతని కళ్లల్లో లజ్జ, హృదయంలో కృతజ్ఞత అన్నీ కలిసిపోయాయి. ఈ మాటలతో అర్జునుడు శాంతిగా, దుర్యోధన, ధర్మమే మన కర్తవ్యం. ఇది ఉపకారం కాదు, క్షత్రియ ధర్మం. సమయం వచ్చినప్పుడు నేను అడుగుతాను అని పలుకుతాడు అర్జునుడు. కాలోహి దురతిక్రమః. సమయం అన్నింటినీ నిర్ణయిస్తుంది. అలా ధర్మం, వీరత్వం కలిసి ఒక శాశ్వత గాథగా నిలిచాయి. ఇది అహంకారారణ్యంలో దుర్యోధన బంధనం, అర్జునుడి విమోచన వరం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: ధర్మం అనేది పరిస్థితులపై ఆధారపడదని, మన స్వభావంపైనే ఆధారపడుతుందని. శత్రువైనా కష్టంలో ఉంటే సహాయం చేయడం గొప్ప గుణమని, అహంకారం మనిషిని బంధిస్తుందని, వినయం మాత్రమే విముక్తి ఇస్తుందని. ఈ రోజుల్లో కూడా మనం చిన్న చిన్న విషయాలకు విభేదిస్తూ ఉంటాం. కాని మానవత్వం ముందు ఆ విభేదాలు ఎంతైనా చిన్నవే. ద్వేషం విడిచిన చోటే దైవం నిలుస్తుంది. ధర్మం నిలిచిన చోటే విజయం కలుగుతుంది. అర్జునుడిలా ధర్మం ఎంచుకుంటే జీవితం కూడా మహాగాథగా మారుతుందనేదే ఈ కథలోని సామాజిక సందేశం. ఇలా ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తివంతంగా, సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి. ప్రతి ఉదయం ఊరటనిచ్చే ఊసులు, మనసుకు మాధుర్యమిచ్చే మాటలతో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం అనగనగా అంటూ.